హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే 2022 జనవరి నుండి 2022 జూన్ వరకు ఇంపార్టెంట్ ఇండెక్సెస్ అంటే ముఖ్యమైనటువంటి వివిధ ప్రపంచ సూచీలు, వాటికి సంబంధించి భారతదేశం యొక్క ర్యాంకు ఏ విధంగా నమోదైంది భారతదేశానికి సంబంధించి, అలాగే ప్రపంచంలో టాప్ కంట్రీస్ ఏంటి, ఆ యొక్క సూచీలు లేదా ఇండెక్సెస్ని రిలీజ్ చేసేటువంటి సంస్థలు లేదా వాటిని రిలీజ్ చేసేటువంటి వ్యవస్థలు ఏంటి అనేది కూడా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఇది 2022 జూలైలో జరగబోతున్నటువంటి ఏపీ గ్రూప్ 4 కానీ, ఆగస్టులో జరగబోయే తెలంగాణ యొక్క కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్లో కానీ వెరీ 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 ఇంపార్టెంట్గా మనం చెప్పవచ్చు. అయితే ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో 2021కి సంబంధించి జనవరి నుండి డిసెంబర్ వరకు టాప్ ఇండెక్సెస్ అనేవి ఒక వీడియో అనేది మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క ఇండెక్సెస్ నుంచి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో బిట్స్ వచ్చే అవకాశం అనేది చాలా ఉంటుంది. అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు ఏంటంటే, దయచేసి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నన్ను సపోర్ట్ చేసే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఇంకా మంచి వీడియోస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేవన్నీ కూడా నేను అందించే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే క్లాస్లోకి వెళ్ళిపోదాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022. ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని రిలీజ్ చేసేటువంటి, విడుదల చేసేటువంటి సంస్థ ఏంటి అంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనేటువంటి సంస్థ ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో టాప్ 2 కంట్రీస్ ఏంటంటే జపాన్, సింగపూర్ అనేవి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. జపాన్, సింగపూర్ అనేవి టాప్ ప్లేస్లో నిలిచాయి. సెకండ్ ప్లేస్లో జర్మనీ, దక్షిణ కొరియా సెకండ్ ప్లేస్లో నిలవడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022లో మొదటి స్థానాన్ని లేదా తొలి స్థానాన్ని పొందినటువంటి దేశం ఏంటని అడుగుతాడు. జపాన్, సింగపూర్ పొందడం జరిగింది. సెకండ్ ప్లేస్లో రెండేసి దేశాలు వచ్చాయి. సెకండ్ ప్లేస్లో జర్మనీ, దక్షిణ కొరియా. అయితే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రకారంగా భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచిందంటే 83 ప్లేస్లో నిలిచింది. హెన్లీ పాస్పోర్ట్ రిపోర్ట్లో ఇండియా ఎన్నో స్థానం? 83. అయితే ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇండియా తొలిసారి ప్రపంచ కప్ని ఏ సంవత్సరంలో గెలిచిందంటే 1983 కాబట్టి 83 అని గుర్తుపెట్టుకోండి. అయితే 83 ప్రపంచ కప్ అనేది మనం చూసుకున్నట్లయితే భారతదేశం గెలిచింది. అయితే ఆ మ్యాచ్ చూడడానికి చాలామంది అనేక ప్రాంతాల నుంచి విమానాల ద్వారా వచ్చారని మీరు గుర్తుపెట్టుకోండి. హెన్లీ పాస్పోర్ట్ అంటే శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ అనమాట. అంటే ఈ యొక్క దేశం యొక్క పాస్పోర్ట్ ఆధారంగా అనేక దేశాలకు వెళ్ళవచ్చు. ఆ పాస్పోర్ట్ చూపించి అనేక దేశాలకు వెళ్ళే విధంగా అవకాశం అనేది ఉంటుంది. చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. నెక్స్ట్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022 అంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి 2022 ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సూచిని విడుదల చేసినటువంటి సంస్థ ఏంటంటే రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ లేదా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేటువంటి సంస్థ. టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు ఏంటంటే నార్వే, డెన్మార్క్, స్వీడన్. అయితే ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచిందంటే 150వ స్థానంలో నిలిచింది. 2021లో 142. అయితే మన యొక్క ర్యాంకు ఇంకా తగ్గిపోవడం అనేది జరిగింది. చివరి స్థానంలో ఉత్తర కొరియా నిలిచింది. అయితే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం మే 3. నెక్స్ట్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022 వెరీ వెరీ ఇంపార్టెంట్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2022. అయితే విడుదల చేసే సంస్థ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ యొక్క జనరల్ అసెంబ్లీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టాప్ 3 ప్లేసెస్ ఏంటంటే ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్ టాప్ 3 ప్లేసెస్. భారతదేశం యొక్క స్థానం 121, 2021లో 120, ఇప్పుడు 121, ఒక స్థానం తగ్గిపోవడం జరిగింది. అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం ఏంటంటే 17, 2015లో వీటిని ఆమోదించడం జరిగింది. 2030 నాటికి సాధించే విధంగా. నెక్స్ట్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రపంచ ఆనంద సూచి 2022. దీన్ని విడుదల చేసే సంస్థ ఏంటంటే యుఎన్
సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ 10th ఎడిషన్ రిలీజ్ అయింది. తొలి స్థానంలో నిలిచినటువంటి దేశం ఫిన్లాండ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్, అలాగే వరల్డ్ హ్యాపీనెస్ సూచీలో ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్. భారతదేశ స్థానము 136, భారతదేశ స్థానం 136, చివరి స్థానం ఆఫ్ఘనిస్తాన్ 146 ప్లేస్లో నిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అంటే ప్రపంచ మేధో హక్కుల సంపత్తి సూచి. ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అంటే ప్రపంచ మేధో హక్కుల సూచి, మేధో హక్కుల సంపద సూచి ప్రకారంగా చూసుకున్నట్లయితే విడుదల చేసే సంస్థ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్. టాప్ 3 ప్లేసెస్లో నిలిచినటువంటి దేశాలు అమెరికా, యూకే, జర్మనీ. అమెరికా, యూకే అంటే ఇంగ్లాండ్, జర్మనీ. భారతదేశము ఈ యొక్క మేధో హక్కుల సూచీలో ఎన్నో స్థానంలో నిలిచిందంటే 43 ప్లేస్లో నిలిచింది. ఎన్ని దేశాల కంటే 55 దేశాలకి. నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2022 అంటే ప్రపంచ ఉగ్రవాద సూచి, అంటే ఉగ్రవాదం ఎక్కువగా ఉన్నటువంటి దేశాల పరంగా చూసుకున్నట్లయితే విడుదల సంస్థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎకనామిక్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేసింది. తొలి స్థానం ఆఫ్ఘనిస్తాన్. అంటే టెర్రరిజం ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. భారతదేశం కూడా 163 దేశాల్లో 12వ స్థానంలో నిలవడం అనేది జరిగింది. అంటే భారతదేశంలో కూడా టెర్రరిజం చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలు అంటే 1300 విశ్వవిద్యాలయాల పరంగా చూసుకున్నట్లయితే 1300 విశ్వవిద్యాలయాల్లో టాప్ 3 ప్లేసెస్లో నిలిచినవి ఏంటంటే మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ, సెకండ్ ప్లేస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, థర్డ్ ప్లేస్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. MOS అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో టాప్ యూనివర్సిటీస్ ఏంటంటే MOS. M అంటే మసాచ్యూసెట్స్, O అంటే ఆక్స్ఫర్డ్, S అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. అయితే ఇది రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏంటంటే QS సంస్థ, అంటే క్వాకరెల్లి సైమండ్స్ అనేటువంటి సంస్థ. అయితే ఇవి టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయి 1300 విశ్వవిద్యాలయాల్లో ప్రపంచంలోని. ఏంటి? మసాచ్యూసెట్స్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్. అయితే భారతదేశం నుండి టాప్ 100లో కైవసం పొందినటువంటి యూనివర్సిటీస్ అంటే IIT బాంబే 65, IIT ఢిల్లీ 72 ప్లేస్లో నిలిచాయి. నెక్స్ట్ వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ అంటే వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ అంటే పోటీ సూచి, ప్రపంచ పోటీ తత్వ సూచి 2022 రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనే సంస్థ. టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు ఏంటంటే డెన్మార్క్, స్విట్జర్లాండ్, సింగపూర్. ప్రపంచ పోటీతత్వ సూచి 2022లో ఫస్ట్ ప్లేస్ డెన్మార్క్, సెకండ్ ప్లేస్ స్విట్జర్లాండ్, థర్డ్ ప్లేస్ సింగపూర్. భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచిందంటే 37వ స్థానము. 2021లో 43 ర్యాంక్ అనేది మెరుగైంది. వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ ప్రపంచ పోటీతత్వ సూచిలో 37th ప్లేస్లో నిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ పనితీరు సూచి, ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ పనితీరు సూచి ప్రకారంగా చూసుకున్నట్లయితే దీన్ని విడుదల చేసినటువంటి సంస్థలు ఏంటంటే యేల్ విశ్వవిద్యాలయము, అలాగే కొలంబియా యూనివర్సిటీ, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ సెంటర్. ఈ 3 కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో 180 దేశాలకు గాను ఈ పర్యావరణ పరిరక్షణ పనితీరు సూచిలో భారతదేశం అనేది 180 దేశాలకు గాను 180వ స్థానంలో నిలిచింది, చివరి స్థానంలో నిలిచింది. చాలా 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 దుర్భర పరిస్థితుల్లో భారతదేశం అనేది ఉంది. పర్యావరణ పరిరక్షణ పనితీరులో 18.9 మార్కులు 100కి మార్కులకు గాను సాధించింది. అయితే ఈ పర్యావరణ పరిరక్షణ పనితీరు సూచిలో టాప్ 3 కంట్రీస్ ఏంటంటే డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉంది 77.90 మార్కులు, సెకండ్ యూకే, థర్డ్ ఫిన్లాండ్. నెక్స్ట్ ఏంటంటే చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ లేదా చాండ్లర్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్. అంటే ప్రపంచంలోనే గుడ్ గవర్నెన్స్ అంటే మంచి పనితీరు కలిగినటువంటి ప్రభుత్వము గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో చూసుకున్నట్లయితే దీన్ని రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏంటంటే చాడ్లర్ ఇన్స్టిట్యూట్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే సింగపూర్. తొలి స్థానంలో ఉన్నది ఏంటంటే ఫిన్లాండ్ అనేటువంటి దేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది. 104 దేశాలకు గాను భారతదేశం 52వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. అంటే క్లైమేట్ అంటే వాతావరణానికి సంబంధించి
క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచిందంటే 10th ప్లేస్లో నిలిచింది. టాప్ 1 to 3 ప్లేసులు అనేది ఇవ్వలేదు ఆ సంస్థ. జర్మనీ వాచ్ న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేసింది. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 10th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ సిప్రి అంటే మనం చూసుకున్నట్లయితే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి. ఈ యొక్క సిప్రి అనేటువంటి సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే స్వీడన్లో ఉంది. ఇది ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలోని మిలిటరీకి అంటే సైనికులకి అత్యధిక వ్యయం చేస్తున్నటువంటి దేశాల జాబితాను రిలీజ్ చేస్తుంది. 2022 ప్రకారంగా రిలీజ్ చేసినటువంటి జాబితాలో టాప్ 5 ప్లేసెస్లో ఏ దేశాలు ఉన్నాయంటే మిలిటరీ కోసం చేసే ఖర్చులో ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ప్లేస్ భారతదేశం థర్డ్ ప్లేస్లో ఉంది. సైనికుల కోసం చేసేటువంటి సైనిక వ్యయం మిలిటరీ వ్యయంలో 4th ప్లేస్ యూకే అంటే ఇంగ్లాండ్, 5th ప్లేస్ రష్యా నిలవడం జరిగింది. అంటే యుఎస్ఏ, చైనా, భారత్, యూకే, రష్యా ఇవన్నీ కూడా టాప్ 5 ప్లేస్లో నిలిచాయి. ఈ యొక్క సిప్రి రిపోర్ట్ 2022 ప్రకారంగా భారతదేశము సైనికుల కోసం చేసే వ్యయంలో ఎన్నో ప్లేస్లో ఉందంటే 3rd ప్లేస్లో ఉంది. నెక్స్ట్ డెమోక్రసీ ఇండెక్స్ అంటే ప్రజాస్వామ్య సూచి 2022 ప్రకారంగా భారతదేశం అనేది ఎన్నో స్థానంలో ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే దీని యొక్క ఈ డెమోక్రసీ ఇండెక్స్ యొక్క రూపకర్త ఎవరంటే విడెమ్ అంటే వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ ఇన్స్టిట్యూట్ అనమాట. టాప్ 3 ప్లేసెస్లో ఉన్న దేశాలు ఏంటంటే స్వీడన్, డెన్మార్క్, నార్వే. డెమోక్రసీ అనుకోసరికి స్వీడన్, డెన్మార్క్, నార్వే. అయితే భారతదేశము ఎన్నో ప్లేస్లో ఉందంటే 93 ప్లేస్లో ఉంది. భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉంది? 93 ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వరల్డ్ ఎయిర్ పవర్ ఇండెక్స్ అంటే ఎయిర్ ఫోర్స్ పవర్ పరంగా అంటే వాయు దళం పరంగా భారతదేశంలో టాప్ పవర్ ఉన్నటువంటి దేశాల పరంగా చూసుకున్నట్లయితే దీని రూపకర్త వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అయితే టాప్ 3 ప్లేసెస్లో ఉన్నవి ఏంటంటే యుఎస్ఏ, రష్యా, భారతదేశం 3rd ప్లేస్లో ఉంది. వరల్డ్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఎయిర్ పవర్లో భారతదేశం 3rd ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే నైట్ ఫ్రాంక్ 16వ వెల్త్ రిపోర్ట్ 2022 బిలియనియర్స్ జాబితా టాప్ కంట్రీస్లో అంటే బిలియనియర్స్ పరంగా అత్యధిక బిలియనియర్స్ ఉన్నటువంటి దేశాలు ఏంటి అనేటువంటి జాబితాలో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏంటంటే అమెరికా, అత్యధిక బిలియనియర్స్ ఉన్నారు. తర్వాత భారతదేశం అనేది 3rd ప్లేస్ ఆక్రమించడం అనేది జరిగింది. వరల్డ్ ఎయిర్ పవర్లోని కూడా అమెరికా ఫస్ట్ ప్లేసు, అలాగే నైట్ ఫ్రాంక్ బిలియనియర్స్ అత్యధికంగా ఉన్న దేశాల్లో కూడా అమెరికా ఫస్ట్ ప్లేసు, వరల్డ్ ఎయిర్ పవర్లో భారతదేశం 3rd ప్లేసు, అలాగే ఈ యొక్క బిలియనియర్స్ ఎక్కువగా ఉన్న దేశాల పరంగా కూడా భారతదేశం 3rd ప్లేస్లో ఉంది. నెక్స్ట్ యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ 2022 ప్రకారంగా ప్రపంచంలోనే శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉన్నటువంటి నగరాల పరంగా జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. ఆ వార్షిక నివేదిక దాన్ని రూపకర్త యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దీని ప్రధాన కార్యాలయం కెన్యా నైరోబీలో ఉంది. అయితే ఈ యొక్క ప్రపంచంలో అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్నటువంటి నగరంగా ఏం నిలిచిందంటే ఢాకా అనేది ఏ దేశ రాజధాని అంటే బంగ్లాదేశ్. సెకండ్ ప్లేస్ అనేది మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్ భారతదేశంలో నిలవడం జరిగింది. 3rd ప్లేస్ ఇస్లామాబాద్ పాకిస్తాన్ కైవసం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఫోర్బ్స్ బిలియనియర్స్ జాబితా. ప్రతి సంవత్సరం కూడా ఫోర్బ్స్ అనేది సంస్థ బిలియనియర్స్ని జాబితాను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రపంచంలో టాప్ బిలియనియర్ ఆఫ్ ద ఇయర్ 2022 ప్రకారంగా ఎవరికి వచ్చిందంటే ఎలాన్ మస్క్. ఈయన అమెరికా దేశానికి చెందినవాడు. టెస్లా అనేటువంటి కార్ల సంస్థ వ్యవస్థాపకుడు, ఎలక్ట్రానిక్ కార్ల సంస్థ వ్యవస్థాపకుడు. అలాగే ఈయన అంతరిక్షానికి సంబంధించి స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క ఫౌండర్ ఎలాన్ మస్క్ ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో టాప్ ప్లేస్లో నిలిచాడు. సెకండ్ ప్లేస్లో జెఫ్ బెజోస్, అమెరికాకు చెందినటువంటి జెఫ్ బెజోస్ నిలిచారు. ఈయన అమెజాన్ వ్యవస్థాపకుడు. అయితే ఈ ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో భారతదేశం నుంచి అత్యుత్తమ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే ముఖేష్ అంబానీ 10th ప్లేస్లో నిలిచారు. అయితే రిచెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ ఫోర్బ్స్ జాబితా ప్రకారంగా ఎవరంటే ఫ్రాంకోయిస్ మేయర్స్ అనేటువంటి ఆమె నిలిచారు. ఆమె
కాస్మెటిక్స్ సంస్థకు చెందినటువంటి పర్సన్. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ హురున్ గ్లోబల్ హెల్త్ కేర్ రిచ్ లిస్ట్ 2022 జాబితాలో బిలియనీర్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే అంటే హురున్ అనేటువంటి సంస్థ ప్రపంచంలోని వైద్య రంగంలో బిలియనీర్స్ పరంగా టాప్ ప్లేస్లో ఉన్నటువంటి పర్సన్స్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ ఎవరంటే మన భారతదేశానికి చెందినటువంటి సైరస్ పూనావాలా అనేటువంటి ఆయన పొందారు. ఈయన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్. ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉందంటే పూణేలో ఉంది. ఇది రీసెంట్గా ఏంటంటే కోవావాక్స్ అనేటువంటి వ్యాక్సిన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు ఏంటంటే చైనా, అంటే ఈ యొక్క అత్యధిక హెల్త్ అంటే వైద్య రంగానికి సంబంధించి బిలియనీర్స్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఏంటంటే చైనా 34 మంది, యుఎస్ఏ 16 మంది, స్విట్జర్లాండ్ 15 మంది, అలాగే ఇండియా నుంచి 9 మంది ఉన్నారు బిలియనీర్స్. ఇండియా అనేది 5th ప్లేస్లో నిలిచింది. వ్యక్తుల పరంగా అయితే సైరస్ పూనావాలా టాప్ ప్లేసు. అదేవిధంగా అత్యధిక ధనవంతులు ఉన్నటువంటి వైద్య ధనవంతులు బిలియనీర్స్ ఉన్నటువంటి దేశాల పరంగా చూస్తే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది, భారతదేశం 5th ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా మనం 2022కి సంబంధించి మనం చాలా నీట్గా ఈ యొక్క ఇండెక్సెస్ అనేవి కూడా మనం క్లియర్గా తెలుసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో 2021కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంటే ప్రపంచ ఆకలి సూచి కానీ, అలాగే ప్రపంచ మానవ అభివృద్ధి సూచి కానీ, అలాగే ప్రపంచ ఇంకా అంటే ఏమైతే ప్రపంచంలో అత్యుత్తమ ఇండెక్సెస్ ఏవైతే ఉంటాయో 2021లో అవన్నీ కూడా ప్రపంచ పర్యావరణ సూచి కానీ అన్నీ మనం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా 2021కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మనం ఇదే విధంగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. నెక్స్ట్ మరొక ఆ యొక్క వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.